ప్రభు నామమును బట్టి ఆయనకే మహిమ చెల్లించుకుంటున్నాను. ఈ లెంటు ప్రార్థనలో 3వ దినానికి మనం రాబడ్డాము. సరే, నేను వాక్య భాగంలోనికి వస్తున్నాను. మనము నిర్ణయించుకున్న అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగమును నేను చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 28 వరకు ఉన్న వచన భాగాలు. ఎన్నండివి? మొత్తం 8 వచనాలు. ఈ 8 వచన భాగాల్లోనూ 3 దైవ వాక్య సందేశాలు ఉన్నాయి, అనగా 3 ప్రసంగాలు ఉన్నాయి. ఆ 3 ప్రసంగాలలో మొదటి ప్రసంగం ఏంటంటే 16వ అధ్యాయము 21 నుండి 23 వరకు ఉన్న వచన భాగాలు, అనగా 3. అవి ఏంటండి? 3. ఈ వచన భాగాల్లో ఉన్న సారాంశం ఏమిటంటే మానవుని యొక్క తలంపు, దేవుని యొక్క తలంపు. మన ఆలోచనలు వేరుగుంటాయి, దేవుని ఆలోచనలు వేరుగుంటాయి. మరి ఈ మానవుని యొక్క తలంపు ఏంటి, దేవుని యొక్క తలంపు ఏంటి అని మనము చూసినప్పుడు 21వ వచనము చదివి నేను ముందుకు వెళ్తున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతోటి, ఇప్పుడు మనము యెరూషలేముకి వెళ్దాం. యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఈ మనుష్య కుమారుడు హింసింపబడతాడు, చంపబడతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు. మొట్టమొదట యేసుక్రీస్తు వారు తన మరణము కొరకు మొట్టమొదటి చేసిన ప్రకటన ఇది. ఈయన యెరూషలేముకి వెళ్దాం. యెరూషలేముకి ఎందుకు వెళ్దామంటే యెరూషలేము అక్కడ మత కేంద్రము. మెస్సయ్య యెరూషలేము వెలుపల చనిపోవటానికి వీల్లేదంటే ప్రవచనాలు యెరూషలేములోనే నెరవేరాలని ఉంది. మరి ఆయన అంటున్నాడు, క్రీస్తు హింసలు పొంది చంపబడాలి, చంపబడి 3వ దినమున లేపబడాలి. ఒక గొప్ప ప్రకటన. ఆ ప్రకటన ప్రవచనపూర్వకంగా చెప్పబడింది. ఎక్కడ చెప్పబడిందండి ప్రవచనపూర్వకంగా అంటే దానియేలు ప్రవక్త ఒక దర్శనమును చూశాడు. ఆ దర్శనము 70 వారముల దర్శనమని పేరు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా చాలమ్మ అక్కడ వరకు అభిషిక్తుడు అనగా మెస్సయ్య అనగా మన కొరకు ప్రభువు పంపించిన యేసయ్య ఏం చేయబడాలటండి? ఫినిష్, నిర్మూలము చేయబడాలి. అది యేసు ప్రభువుకి తెలుసు. ఆయన అందుకోసమే కదా ఇక్కడికి వచ్చాడు. అందుకే శిష్యులకు ఒక నోటీస్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, మనము యెరూషలేమునకు వెళ్దాము, యెరూషలేములో పెద్దలు నన్ను హింసిస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది మరి ఇక్కడ చూస్తే ఈ మాట విన్నంటనే ఆ శిష్యుల సమూహములో పేతురు అనే ఒక సీనియర్ ఉన్నాడు. పేతురు, ఆ పేతురు ప్రభువుని అక్కడ చేయి పట్టుకుని గద్దించాడని ఉంటుంది. కొన్ని యాంప్లిఫైడ్ బైబిల్లో అయితే నా దగ్గర 3 రకాల బైబిళ్ళు ఉంటాయండి. ఇది కనుక అది, అది కనుక ఇది, ఏది దగ్గరకు ఉంటే చూసుకుంటాను నేను.
చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళాడట. చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, ప్రభువా ప్రభువా, నిన్ను నమ్ముకుని మేమున్నాము, నీకేమన్నా మతిపోయిందా? యెరూషలేము వెళ్తానంటున్నావు, యెరూషలేములో హింసించబడాలంటున్నావు, చంపబడాలంటున్నావు. ఇవన్నీ ఏంటి? మన ప్రాణం సుఖంగా ఉంది కదా, మనకు గౌరవంగా ఉంది కదా, మనల్ని అందరినీ గుర్తింటున్నారు కదా, మన లైఫ్ ఇలాగే బాగుంది కదా, నీకు పేరు వస్తుంది, నీ వెనకాల ఉన్న వాళ్ళకి మాకు పేరు వస్తుంది, నీ వెనక ఉండగా మాకు లోటేముంది ప్రభువా, ఇది నీకు దూరమవునుగాక అంటున్నాడు. ఇది మానవుని యొక్క తలంపు. నేను ముందు ఈ ప్రసంగానికి ఒక పేరు పెట్టాను, మానవుని తలంపు వెర్సెస్ దేవుని తలంపు. ఇది మానవుని యొక్క తలంపు. ఈ తలంపు ఎలాగుందంటే, అది నీకు దూరమవునుగాక. ఏమంటున్నాడు అక్కడ? తర్వాత వచనం చదవండమ్మా. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవుగాక. ఏది? సిలువ మరణము నీకు దూరమవుగాక. అంటే ఆయన ఉద్దేశములో అర్థం ఏమిటంటే, సిలువ లేకుండా వీఆర్ హ్యాపీ. సిలువ లేకుండా క్రైస్తవుడికి రక్షణ లేనే లేదు. పేతురు అంటున్నాడు, సిలువ లేకుండా వీఆర్ హ్యాపీ, మనం హ్యాపీగా ఉండొచ్చు అంటున్నాడు. సిలువ లేకుండా, శ్రమ లేకుండా, మరణము లేకుండా ప్రభువు మనతోటే ఉండాలని, సదాకాలం ఉండాలని, ఈ లైఫ్ ఇలాగే సాగిపోవాలని పేతురు తన యొక్క ఆలోచనతో ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు అంటే పిచ్చి ప్రేమ. మనము కూడా ప్రభువుని ప్రేమించినప్పుడు ప్రభువుకి కష్టాలు వస్తాయంటే తట్టుకోలేము, బాధలు వస్తాయంటే తట్టుకోలేము. పేతురు కూడా అదే విధంగా గద్దించాడట. ఏం చేశాడండి? గద్దించాడట. గద్దిస్తే పాపం పేతురికి తెలియదు సిలువలోనే రక్షణ ఉందని. సిలువలోనే దేవుడు మనందరి కొరకు ఒక రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడని పేతురుకు తెలియదు. రక్షకుడి యొక్క రక్షణను అడ్డుకోవడానికి ఈ పేతుడు ఏం చేస్తున్నాడట? అభ్యంతర కారణంగా ఉంటున్నాడట. ఏమంటున్నాడు? అభ్యంతరంగా. ఒక్కొక్కసారి మనమే మన దేవునికి అడ్డుబండగా ఉంటాం, అభ్యంతరముగా ఉంటాం. చూడండి, మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయంలో 7వ వచనం, అభ్యంతరముల వలన లోకమునకు. ఇప్పుడు పేతురు మాటిని ప్రభు మనసు మారిపోయిందనుకో, మరి లోకం ఏమవుతుంది? రక్షణ లేకుండా నరకంలో శ్రమ పడదండి, కాలిపోద్ది, బూడిదైపోద్ది, యాతన పడిపోద్ది, ఆ సాతానగాడి చోట్లో ఉండిపోతాం మనం. లోకమునకు శ్రమ, అభ్యంతరములు లేక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చిన మనుషునికి శ్రమ. ఇంకా అంటున్నాడు అక్కడ, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికేయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికేయి, నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని తీసేయి. అంటే మనల్ని ప్రభువు చేరకుండా, ప్రభువుని సేవించకుండా, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చకుండా ఏదైతే మనకు అభ్యంతరముగా ఉందో ఆ అభ్యంతరముగా ఉన్న దాన్ని మనము తొలగించుకోవాలి. అంటే ఈ చేతులతో ఏ పనులు చేస్తున్నాం మనం వాటిని వదులుకోవాలి. ఈ కాళ్ళతో ఏ వంకర నడకలు నడుస్తున్నాం వాటిని వదులుకోవాలి. ఈ కన్నుతో ఏ చెడు దృశ్యాలు మనం చూస్తున్నాం వాటిని వదిలిపెట్టాలి. ఈ హృదయంతో ఏ చెడును ఆలోచిస్తున్నామో దాన్ని విడిచి వేయాలి. అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు పేతురు ఒక అభ్యంతరం పెడుతున్నాడు, నీకది దూరమవునుగాక. ఏది దూరం? సిలువలో నువ్వు చేస్తున్న యాగము, సిలువలో నువ్వు కాచబోతున్న రక్తము, సిలువలో నువ్వు ఇవ్వబోతున్న మానవాళి రక్షణ నీకు దూరమైపోతుంది గాక. అంతే కదా ఆయన ఉద్దేశం. పాపం తెలియదు. ఒక్కొక్కసారి సాతానుడు ఏం చేస్తాడటండి, మనల్నే వాడుకుంటాడు. ప్రభువుకి తెలుసు. ఎందుకంటే ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాడితో పడ్డాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడ్డారు ప్రభువారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి పిమ్మట
మొదట మనిషికి శారీరక అవసరాలు ఉంటాయని చెప్పి, శరీరం కుంగిపోయి ఆకలేసి బాధపడతారని చెప్పి, దాహంతో అలమటిస్తారని చెప్పి, రాళ్ళు తినే నువ్వు దేవుడు కదా, ఇలా పట్టుకుంటే రొట్టెలు అయిపోతాయి, నీకు లేనిది ఏముంది? సాతానగాడు మాట వింటే దేవుడు అవుతాడు, ఆయన సాతానికి దోషుడు అవుతాడు, అంతే కదా. వాక్యం ద్వారా గద్దించాడు. అలాగ శోధన పెట్టాడు సాతాను. అప్పుడు సాతాను శోధన పెట్టినప్పుడు 4వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు కదా, సాతానా పొమ్ము అంటున్నాడు. సాతానా పొమ్ము, వెళ్ళిపో, గెట్ అవుట్. మనము కూడా సాతాను ఏ విషయములో అయితే మనల్ని అభ్యంతరపరుస్తుందో, ఆటంకపరుస్తుందో, నీ హృదయాన్ని చెడుపుతుందో, కలవరపరుస్తుందో, ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి, సాతానా పొమ్ము. ఇప్పుడు ఆ సాతాను ఎవరు వెనక నిలబడ్డదంటే మన సీనియర్ గారి దగ్గర నిలబడ్డది, పేతురు దగ్గర నిలబడ్డది. ఈయన కనబట్టలేదు. ఎవరికి కనబడుతుంది? ప్రభువుకి కనబడుతుంది. ఓహో, ఈ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి ఆ తర్వాత వచనం చదువుదామమ్మా. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్మని నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు. ఏమంటున్నాడండి? పేతురు నువ్వు వెనక్కు పో అనలేదు. ఎవరిని చూస్తున్నారు? ప్రభు సాతానుని చూస్తున్నా. ఒకవేళ నువ్వు చెడు పనులు చేస్తున్నావు అనుకో, ప్రభువు నిన్ను చూడరు, నీలో ఉండి ఆ పని చేయిస్తున్న సాతానుని చూస్తారు. కాబట్టి ఇక్కడ సాతానా నా వెనకకి పో. అంతకు ముందు వచనాల్లో నేను చెప్పారు కదా, సీమోను బర్యోనా నీవు ధన్యుడు అన్నారు. మనవాడు ఇలాగ బన్నలాగా ఉబ్బిపోయాడు, బన్నలాగా ఉబ్బిపోయాడు. చూడండి, పోయిన వారం గట్టిన ఈ బుడగలు ఎంతంత ఉన్నాయి మన పేతురి గారిలాగా. ఇప్పుడు సాతానా అన్నారు. సాతానా అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఇలాగైపోయాడు. అంటే గాలి తీసివేయబడ్డాడన్నమాట. గాలి తీసివేయబడ్డాడు అంటే ఈ సాతాను మానవుల్లో ఉండి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సాతానా నువ్వు వెనకకి పో అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు మనము ఆలోచన చేద్దాము. ప్రియమైన విశ్వాసులారా, 23వ వచనం వచ్చేటప్పటికి ప్రభు ఒక చక్కని మాట పలుకుతున్నారు. చూద్దామండి అది. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనకకు పో అనేశారు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. నా టాపిక్ ఇదే. మనము మనుష్య జ్ఞానముతో ఆలోచిస్తాం, దేవుని జ్ఞానముతో ఆలోచించాం. ఆయన అనుకున్నాడు కదా, మా ప్రభువు మా ప్రభువు మా ప్రభు అని ఎంతో గౌరవించేశాడు. కానీ ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడని తెలుసుకోలేకపోయాడు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను, దేవుడి సంగతి ఏంటి? దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ సంగతి ఏంటి? అసలను మన కొరకు, పాపులైన మన కొరకు తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా రక్షణ ఇవ్వటమే. దేవుని తలంపులను నువ్వు తలంచక ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ఈనాడు మనము ఎటువంటి తలంపులతో ఉందాము? ప్రభువుకి అభ్యంతరకరంగా ఉందామా? ఆయన చూపించిన జీవ మార్గంలో వెళ్తూ ఆయనకి మహిమ తెచ్చేవారుగా ఉందామా? లెంటి డేస్లో ఉపవాసం చేస్తున్నామంటే కాదు, లెంటి డేస్లో సంగమనకు వస్తున్నామంటే కాదు, ఆయన మనకి రక్షణ తీసుకొచ్చాడు. ఆ రక్షణలో మనం ఎలాగ కొనసాగుతున్నాం అనేది ఈరోజు మన ఆలోచన. ఆ ఆలోచన ఏమిటంటే మానవ తలంపు మరియు దేవుని తలంపు.